పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. ప్రార్థనా శక్తి. ఒక మనిషి లేదా ఒక దేవుని బిడ్డ తను చేస్తున్న ప్రార్థన, ఆ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు ఎలాంటి కాపుదలను ఇస్తున్నాడో, ఎలాంటి కార్యము నీ జీవితంలో జరిగిస్తాడో, ఎలాంటి అసాధ్యమైనటువంటి కార్యాలు ఆ కుటుంబం పట్ల జరిగిస్తాడో ఈరోజు మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నాను. కెనడా దేశంలో ఒక దైవజనుడు పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు సామ్యుయల్ హోస్టిన్ గారు. ఆయన మంచి ప్రార్థనాపరుడు, ఆ దైవజనుడు. ఆ సంఘములో ఒక భక్తిగల కుటుంబం, దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని కొరకు ఎంతో సహకారం అందించే కుటుంబం. దైవజనులకు భుజాన్ని కుడి భుజంలాగా ఉంటూ దేవునిలో ప్రోత్సహిస్తున్నటువంటి ఆ కుటుంబం. అయితే ఒక రాత్రి ఈ దైవజనుడటువంటి శామ్యుయల్ హోస్టిన్ గారు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడినాడంట. ఏం మాట్లాడినాడంటే, శామ్యుయల్, నీవు మన సంఘస్తున్నటువంటి ఆ పలానా కుటుంబము ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర ఆ రాత్రి నువ్వు ప్రార్థన చెయ్యి అని ప్రభు చెప్పాడంట. రాత్రి టైం అయిందని. అప్పుడు వెంటనే మందిరంలోకి వెళ్ళి ఆ దైవజనుడు ఆ కుటుంబం కోసం ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అప్పుడు దేవుడి స్వరం ఏమన్నదంటే, శామ్యుయల్, నీవు ఎక్కడికాడు ప్రార్థన చేసేది, నీవు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యొక్క ఆవరణంలో ప్రార్థన చేయ ఆ కుటుంబం కోసం. దేవుని సన్నిధిలో ఆ మాటకి శామ్యుయల్ హోస్టిన్ గారు అవిధేయుడు కాక విధేయుడై, ఆ రోజుల్లో భయంకరటువంటి చలి రాత్రి తన అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన గుర్రానికి కళ్ళెం పెట్టి గుర్రం ఎక్కి ఆ రాత్రి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి ఆవరణంలో అందరూ నిద్రపోతూ ఉన్నారట. ఆయన ఒక్కడే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా ప్రభు, ఈ కుటుంబం వారికి నీ భద్రతను, నీ కాపుదలను దయచేయండి. ఏ హాని ఈ కుటుంబానికి జరగకుండా నీ హస్తాన్ని ఈ కుటుంబంకు తోడుగా ఉంచమని. నైనా ఈ కుటుంబానికి ఏ హస్తమైన విరోధంగా హాని చేయవాలని చూస్తుంటే ఆ కార్యము నిర్జీవం చేయమని నేను ప్రార్థన చేస్తున్నానని ఆ శామ్యుయల్ హోస్టిన్ గారు ఆ కుటుంబ భద్రత కొరకు, ఆ కుటుంబానికి ఏ హాని సంభవించకుండా దేవుడు ఆ విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదని ఆ కుటుంబ క్షేమం కొరకు ఆ రాత్రి చాలాసేపు ప్రార్థన చేసి ఆయన ఇంటికి తిరిగి వచ్చాడట. ప్రభు చెప్పినట్టుగానే విధేయుడయ్యాడు. వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసిన సంగతి ఎవరికి కూడా తెలియదు. ఆయన మరలా వచ్చాడు. అలా వచ్చిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఆయన కెనడాలో జైలు వద్దకు వెళ్ళి జైల్లో సువార్తన చేస్తూ ఉన్నాడంట. ఈ దైవజనుడు హోస్టిన్ గారు, ఈ సంఘస్థులు వెళ్ళి ఆయన సువార్త చేస్తున్నప్పుడు ఒక ఖైదీ వచ్చి ఈ శామ్యుయల్ హోస్టిన్ గారి గుర్తుపెట్టి, అయ్యా నేను మీకు గుర్తున్నానా అని అడిగాడంట. అప్పుడు మీరు ఎవరో నాకు తెలియదండి అనంట. మీరు నాకు తెలుసు అన్నాడంట ఈ ఖైదీ. అవునా, మీరు కొన్ని నెలల క్రితం ఇదిగో పలానా ఇంటి దగ్గర మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నారు, గుర్తుందా అని అడిగాడంట. ఆ గుర్తుంది, ప్రార్థన చేశాను. నేను ఆ సమయంలో నన్ను ఎవరు చూడాలి అనుకుని నేను ఆ ఇంటిని దొంగతనం చేయటానికి వచ్చాను. అప్పుడు ఆ సమయంలో మీరే
గుర్రాన్ని గుర్రాన్ని తీసుకొచ్చి గుర్రాన్ని అక్కడ కట్టేసి ఇస్తున్నారు. అప్పుడు మీరే యజమానుడవను, మిమ్మల్ని చంపుదామని నేను కత్తితో మరి పొడిచి చంపుదామని వస్తున్న ఆ సమయంలో మీరు గుర్రాన్ని కట్టేసి ఆ ఇంటి ముందు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రభువా, మరి ఈ ఇంటి భద్రత కొరకు, ఈ ఇంటికి ఏ హాని చేయకుండా మరి ఈ ఇంటిని మీరు కాపాడండి, ఆ కుటుంబాన్ని క్షేమంగా ఉంచండి, ఏ ఆయుధము నీకు హాని తలపెట్టిన ప్రతి ఆయుధాన్ని నిర్జీవం చేయమని మీరు ప్రార్థన చేస్తున్నారు కదా. అప్పుడు అర్థమైంది మీరు ఇంటి యజమానుడు కాదు అని. ఆ సమయంలో మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన సమయంలో ఆ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేద్దాం అనుకున్న సమయంలో వెంటనే నా చెయ్య మరి చచ్చుబడిపోయింది. చెయ్యికి పక్షవాతం వచ్చేసింది. ఈ చెయ్యి కదపలేని స్థితి అయిపోయింది. నేను ఏం చేయలేకపోయాను. ఆ సమయంలో మరి ఆ రాత్రి వేళ నేను నిత్యం అయిపోయింది నా చెయ్యి. వెంటనే ఆ చచ్చిపడిపోయిన చేతితో ఇంటికి తిరిగి వచ్చేసాను. దేవుడు మీరు చేసిన ప్రార్థన ఆలకించాడు. ఆ కుటుంబానికి ఏ హాని చేయకుండా, ఆ ఇంటిని దోసుకోకుండా నన్ను దేవుడు నా చేయిని మరి నిర్జీవం చేసి పడేశాడు. అయితే నేను కొన్ని నెలలకి అంతకుముందు చేసిన కేసులో నేను దొరికి జైల్లో శిక్ష అనిపిస్తున్నాను. అయ్యా, మీ దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆ దేవుడు చాలా గొప్ప దేవుడు. మరి నా చెయ్యి చూడండి ఎలా ఏలాడుతుందో. ఆ దేవుడు చాలా గొప్పవాడని వెంటనే ఆ ఖైదీ కూడా, నీ దేవుడు నేను ఎంత ప్రయత్నం చేసినా దొంగతనం చేయకుండా నా చెయ్యి ఎలాడిపోతుంది, ఆ దేవుడు చూస్తున్నవాడు, తన కుటుంబాన్ని దోసుకోకుండా నీకు హాని చేయకుండా నీ దేవుడు నన్ను కాపాడాడు అని వెంటనే తన పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది ఆయన ప్రభుని మరి రక్షకుడు అంగీకరించాడు. రెండోదిగా ఆయనతో పాటు సువార్తకు వస్తున్న ఆ ఇంటి వారు ఉన్నారు కదా, వారు కూడా ఆశ్చర్యపోయారు. ఆ రాత్రి దైవజనుడు మా ఇంటి కోసం ప్రార్థన చేశారు అని వాళ్ళు ఇంకా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఓస్టిన్ గారు తన దేవుడి మాటకి ఆ క్షణమందే మరి విధేయుడై ఆ దేవుడి మాటకు లోబడి ప్రార్థన చేయబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఆ దొంగ రక్షణ పొందుకున్నాడు. దేవుడు ఏ హాని జరగకుండా దేవుడు గొప్ప సాక్షిగా ఆ కుటుంబాన్ని దేవుడు ఉంచాడు. దేవుని స్తోత్రం. ప్రార్థనా శక్తి. ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు కాపాడాలన్నా, ఈరోజు నీ బిడ్డల్ని దేవుడు కాపాడాలన్నా, అది నీ జీవితంలో ప్రార్థన శక్తి, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఈరోజున దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడం అది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యముల గ్రంథము మరి చూడండి, అపొస్తలుల కార్యం గ్రంథం ఒక మాట ఉంది. ఏమందంటే 18వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. అపొస్తలుల కార్యం గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేటుకు నీ మీదకి ఎవడునూ రాడు అని దేవుడు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను కనుక నీకు హాని చేటుకు నీ మీదకి ఎవడునూ రాడు అని జీవము కలిగిన దేవుడు చెప్తూ ఉన్నాడు. పిల్లరా, మనకి దేవుడు తోడై ఉండాలి. మనకి హాని జరగకుండా ఉండాలంటే, మన కుటుంబం క్షేమంగా భద్రతగా ఉండాలంటే మనకి ఎవరు తోడై ఉండాలి? దేవుడు మనకి తోడుగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు మనకి తోడుగా ఉండాలి. అంతే, ఆ దేవుడు మనకి తోడుగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు ఆయన ఒక చిన్న విషయం చెప్తాను. యాకోబు ఉన్నాడు కదా బైబిల్ గ్రంథంలో. యాకోబు తన మామైన లాబాను వద్ద నుండి తన భార్యని, పిల్లల్ని, తన కలిగిన సమస్తాన్ని తీసుకుని తన మామకు చెప్పకుండా ఆయన తిరిగి మరలా తన తండ్రి ఇంటికి వచ్చేస్తున్నాడు యాకోబు. అలా వస్తున్న ఆ సమయంలో లాబానికి ఈ వార్త తెలిసింది. తన మామైన
లాభానికి మాట తెలిసింది. ఏమని చెప్పారంటే, మీ అల్లుడు నీకు చెప్పకుండా నీ కుమార్తెలను తర్వాత సమస్తాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని లాభానికి తెలిసింది. ఎందుకంటే యాకోబు మామ లాభాను, ఆయన మరి అక్కడ 20 సంవత్సరాలు ఆయన దగ్గర ఉడికించేశాడు, కష్టపడ్డాడు. తన కష్టం అంతటిని కూడా తన మామ దోసుకున్నాడు. 10 మార్లు జీతం మార్చాడు. తన భార్యతో చెప్పాడు, ఇక మనం వెళ్ళిపోదాము, మీ నాన్న నా కష్టం అంతా దోసుకుంటున్నాడు కదా, నా తండ్రి అనే దేవుడు నన్ను దీవించాడు, కాబట్టి మీ నాన్నతో మన సంబంధం లేదు, వెళ్ళిపోదాం అంటే భార్యలు కూడా ఓకే అన్నారు. వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఒక 3 రోజులు ప్రయాణం చేసి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ లాబాను తన బంధువులను తీసుకుని యాకోబును చంపటానికి ఆయన మరియు లాబాను తన బంధువులతో కూడా వస్తూ ఉన్నాడు. అలా వస్తున్న సమయంలో జ్ఞాపకం చేసుకోండి, అలా వస్తున్న సమయంలో ఒక విషయం జరిగింది. 31 అధ్యాయము, ఆదికాండము 31 అధ్యాయం చూడండి. ఆయన ఒక మాట చెప్తున్నాడు. 24వ వచనం, 23వ వచనం చదువుతున్నాను. ఆదికాండము 31 అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడిన లాబానద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. అంటే యాకోబు దగ్గరికి వెళ్ళి మంచి కానీ చెడ్డ కానీ నువ్వు చెప్పకు, ఆయనకి ఏం చేయకు, జాగ్రత్త సుమి అని యాకోబు దేవుడు యాకోబుని మరి చంపటానికి వస్తున్నటువంటి లాభాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మనకు తెలియదు మన చుట్టూ కూడా ఎలాంటి శత్రువులు ఉన్నారు, మనకు హాని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు. కానీ మన దేవుడు మనకి తోడుగా ఉంటే నీకు ఏ హాని జరగకుండా దేవుడు చేస్తాడు. అప్పుడు చూడండి, యాకోబు లాబాను వచ్చాడు, యాకోబును కలుసుకున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడండి చూడండి, ఒక మాట అంటున్నాడు. 29వ వచనం, మీకు హాని చేయుటకు నాకు చేతనవును, నువ్వు నా బిడ్డలను అందరూ తీసుకొస్తున్నావు కదా, మీకు హాని చేయుటకు నేను చంపుటకు నాకు చేతనవును. 29వ వచనం, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నువ్వు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. దేవుని స్తోత్రం. చూసారండి, లాభంటున్నాడు, మిమ్మల్ని చంపటం నా చేతనవును, ఎందుకని మీకు హాని చేయటం నా చేతనవును. కానీ పోయిన రాత్రి మీ తండ్రి దేవుడు అన్నాడు, చూసావా, ఆ దేవుడు అన్నాడు, ఇదిగో యాకోబుతో మంచి కానీ చెడ్డగానే మాట్లాడొద్దు, అతనికి ఏ హాని చేయొద్దు అని నాకు వార్నింగ్ ఇచ్చాడు. అందుకని నేను మీతో ఏం చేయలేకపోతున్నాను. అయినా నువ్వు నాతో చెప్తే సితారాలతో తంబురులతో నేను సాగనంపేవాడిని కదా అని వాళ్ళ మాట మార్చి లాభం చెప్తున్నాడు. నీ తండ్రి ఇంటికి వాంచగలవాడైతే వెళ్ళిపో అని యాకోబుతో అతను ఉగ్రుడై చంపడానికి వచ్చినవాడు కాస్త ఆయన మారిపోయి యాకోబుతో సమాధానంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీకు హాని చేయటం నాకు చేతనవును అన్నాడు. చూశారండి, చాలామంది నీ జీవితంలో ఇంట్లో వాళ్ళే నీకు హాని చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. యేసేపుని తన సొంత అన్నలే హాని చేస్తే యేసేపునకు దేవుడు తోడయండి, యేసేపుని దేవుడు కాపాడలేదా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఇంట్లో వాళ్ళే హాని తలపెడుతూ ఉంటారు, నీ స్నేహితులు నీకు హాని తలపెడుతూ ఉంటారు, నీ బంధువులు నీకు హాని తలపెడుతుంటారు. నువ్వు ఉద్యోగం చేసే చోట మన వెనక తెలియకుండానే మనకి కోతులు తవ్వుతూ ఉంటారు. అయితే మనతో సేవిస్తున్న దేవుడు ఉన్నాడే, మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడే, ఆ దేవుని ఎదుట నువ్వు ప్రభు సన్నిధిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి. ఆ రాత్రి యాకోబు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడి సన్నిధిలో యాకోబు ఆ రాత్రి ప్రార్థన చేశాడు. చూడ 11వ వచనం, 31 అధ్యాయం 11వ వచనం. అప్పుడు యాకోబుతో 13వ వచనం చూడండి, ఇదిగో నీవెక్కడ సమ్మ మీద నూనె పోసేవో అక్కడ నాకు బ్రొక్కుబడి చేత ఆ బేతుల దేవుడు నేనే. ఇప్పుడు లేచి ఆ దేశంలో నుండి బయలుదేరి నువ్వు పుట్టిన దేశం తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. తెలుస్తుంది. కాబట్టి
దేవుడు యాకోబుతో చెప్తాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను అని యాకోబుతో చెప్పాడు. ఈరోజు నీ కష్టార్జితను దొంగిలించకుండా, ఈరోజు నీ బిడ్డలకి, నీ కుటుంబానికి ఏ హాని జరగకుండా నీకు కలిగిన సమస్తాన్ని దేవుడు దీవించేవాడు. కాబట్టి యాకోబు చేసిన పని ఏంటంటే, యాకోబునకు దేవుడు తోడై ఉన్నాడు. 2, యాకోబు ఒంటరిగా ఒక్కడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ దేవుడి కటాక్షాన్ని పొందుకున్నాడు. అర్థమైందండి? ఈరోజు నువ్వు కూడా దేవుడి సన్నిధిలో ఆ దేవుడు నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి తోడుగా ఉన్నట్లుగా ఆ దేవుడికి విధేయుడు అవ్వాలని మనం చేస్తున్నాను. 2వది, మీరు నీ ఇంటికి కాపుదల, నీ బిడ్డలకి కాపుదల, నీ కుటుంబానికి కాపుదల ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో ఒక భర్తగా, ఒక భార్యగా నీ బిడ్డల క్షేమం కొరకు, నీ భర్త క్షేమం కొరకు, నీ ఇల్లు క్షేమం కొరకు అబీగయలు ఏ విధంగా ప్రార్థన చేసిందో ఆ విధంగా నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏ హాని చేయకుండా దావీదు వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్లుగా, ఏ హాని చేయకుండా లాభాన్ని వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్లుగా నీ కూడా ఏ హాని జరగకుండా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. 1, ఇక దేవుడు తోడుగా ఉన్నట్లు ఆ దేవుడి మాటకి నీ విధేయుడు అయి జీవించాలి. 2, ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అదేనండి, అలా ప్రార్థన, అలా విధేయత కలిగి నువ్వు జీవించినట్లయితే నీ కష్టార్జితను ఆస్వాదిస్తాడు. ఏ హాని జరగకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అర్థమైందండి? నీ శత్రువులను దేవుడు వదిలిపెడతాడండి. ఆ దొంగ చెయ్యి పక్షవాతం పడిపోయింది, ఆ కుటుంబాన్ని దోసుకుందామని వచ్చాడు, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు చంపి దోసుకుందామని వచ్చాడు. కానీ ఆ దొంగ, ఈ దైవజనుడు హోస్టిన్ గారు ప్రార్థన చేసినప్పుడు ఆ దొంగ చెయ్యి పక్షవాతం నిత్యం అయిపోయినట్లుగా నీ మీదకి ఎవరు లెగుస్తున్నారో, నేను ఎవరు దోసుకోవాలని చూస్తున్నారో, ఎవరు హాని తలపెట్టాలని చూస్తున్నారో దేవుడు వాళ్ళ విషయాలు కూడా, వాళ్ళ పన్నాగాలు, వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా నిర్జీవం అయిపోతాయి. కాబట్టి జీవము కలిగిన దేవుడు సన్నిధిలో ఆయనకు తోడుగా ఉండాలి అంటే ఆయన విధేయత చూపించాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయనతో నువ్వు సహవాసం చేసి ఆ ప్రభు కృపలను వర్ధిల్లు. ఆ దేవుడు నేను, నీ కష్టార్జిత నీకు కలిగిన అంతటికి దేవుడు క్షేమాన్ని దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడైన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో చెప్పావు, నేను నీకు తోడై ఉన్నాను కనుక నీకు హాని చేయటకు ఎవడో నీ మీదకు రాడు అని చెప్పావు. ఏ కుటుంబానికి, ఏ బిడ్డకి కూడా ఏ హాని జరగకుండా మీరు కాపాడండి ప్రభా. ఈ భయంకరమైన దినాల్లో ఉన్నాం తండ్రి, మీరే ఆ కుటుంబాన్ని కాపాడండి, వారి కష్టార్జితాన్ని కాపాడండి, వారి బిడ్డలను కాపాడి వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, సమస్తానికి క్షేమము దయచేసి దీవించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.